దేవుని యొక్క సంకల్పములో, దేవుని ప్రణాళికలో, దేవుని ఏర్పాటులో లేనివి మనము కోరుకొనుట ద్వారా మన జీవితంలో మనము అనేకమైన నష్టములకు గురి అవుతాము. సరే, వారు కోరుకున్నట్టు దేవుడు వారి కొరకు ఒక రాజును ఏర్పాటు చేశాడు. కానీ ఈ సౌలు రాజు యొక్క ప్రవర్తన దేవుని దృష్టికి అంగీకారముగా లేదు. అందుకే సౌలు రాజ్య పరిపాలన జరిగిస్తూ ఉండగానే సౌలు అధికారములో ఉన్నప్పుడే దేవుని యొక్క దృష్టి మరి యొక్క వ్యక్తి మీద నిలిచి ఉన్నది. ఆ వ్యక్తి పేరే దావీదు కదా. దావీదును గురించి మనం ఏమి చదువుకుంటున్నామో, దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు. దావీదు దేవునికి ఇష్టడుగా కనపడుటకు దావీదు జీవితంలో ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు అంటే, ఒకటి, దావీదు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. దావీదు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. దావీదు ఇంటిలో ఉన్న, దావీదు అరణ్యములో ఉన్న, దావీదు ఏ స్థలములో ఉన్నా, దావీదు ఎక్కడ ఉన్నా కూడా దావీదు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. అమ్మా, మన జీవితంలో మన ప్రభు మనలను చూస్తున్నాడు. నేను అతన్ని చూచితిని. ఎవరిని? దావీదును. నేను అతన్ని కనుగొంటిని. ఎవరిని? దావీదును. నేను అతన్ని ఏర్పరచుకుంటుని. ఎవరిని? దావీదును. దేవుని యొక్క దృష్టి దావీదు మీద ఉన్నది. దేవుడు యెస్సై కుటుంబములో కనుగొనినవాడు. దేవుని యందు భయము భక్తి నిలిపినవాడు. దావీదు బాల్య దినములలో ఎక్కువ సమయం కూడా ఎక్కడ ఉంటాడు? అరణ్యములో ఉంటున్నాడు కదా. అరణ్యములో ఉంటున్నాడు. అరణ్యములో ఏమి చేస్తున్నాడు అంటే, అరణ్యములో తండ్రి అప్పగించిన ఆ గొర్రెల మందను మేపుతూ కాయిచు, ఆ మంద విషయమై బాధ్యత కలిగినవాడు, ఆ మంద విషయమై శ్రద్ధ కలిగినవాడు, ఆ మందను
కాపాడుతున్నవాడు. అదే సమయంలో దావీదు యొక్క చేతిలో సితార ఉన్నది. ఆ సితార దినదినము వాయిస్తూ ఉన్నప్పుడు ఆ సితార వాయించుటలో చక్కని నేర్పరితనము గలవాడు. సితారా చమత్కారముగా వాయించగలడు. ఒక మాట చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను, అతడు సేదదీరి భాగాయను. 16వ వచనం చూడండి. మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞయము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితార చమత్కారముగా వాయింపగల ఒకని విచారించుటకై మాకు సెలవిమ్ము. కాబట్టి దావీదు అరణ్యములో సమయము వృధాగా గడుపుటలేదు. ఇశ్రాయేలీయుల దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువును గూర్చి కీర్తిస్తూ ఉన్నాడు. ప్రభువును గూర్చి ఘనపరుస్తూ ఉన్నాడు. అరణ్యములో ఒంటరిగా ఉన్న సాక్ష్యమును కాపాడుకున్నవాడు, మనస్సును కాపాడుకున్నవాడు, శీలమును కాపాడుకున్నవాడు, జీవితమును కాపాడుకున్నవాడు, వ్యర్థమైన ఆలోచనలకు దూరముగా ఉన్నవాడు. అతని యొక్క మనస్సంతయు ప్రభువును కీర్తించుటలో లీనమైపోయాడు. అమ్మా, అయ్యా, నీ ఒంటరిగా ఉన్నప్పుడు నీవేమి చేస్తున్నావు? నీవేమి చూస్తూ ఉన్నావు? నీవేమి చేస్తూ ఉన్నావు? ఎటువంటి క్రియలకు పాల్పడి ఉన్నావు? ఆ క్రియలు మంచివేనా? ఆ క్రియలు చెడ్డవేనా? ఆ క్రియలు మంచివైతే మంచి క్రియలను బట్టి నీ మనస్సు శ్రేష్టముగా ఉంటుంది. ఆ క్రియలు చెడ్డవైతే మనసంతయు పాడైపోతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక భక్తుడు అన్నాడు, 10 మందిలో ఉన్నప్పుడు నోటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఒంటరిగా ఉన్నప్పుడు నీ హృదయము భద్రముగా కాపాడుతుంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును,
కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయము భద్రముగా కాపాడుకొను. ఇక్కడ చేరి ఉన్న మనలో కుటుంబములు కలిగిన వారము ఉన్నాము. యవనస్తులు ఉన్నారు, యవనస్తురాళ్ళు ఉన్నారు. మనకు ఒక హెచ్చరిక ఉన్నది. మనము ఒంటరిగా ఉన్నప్పుడు మన మనస్సును కాపాడుకోవాలి, మన హృదయమును భద్రముగా కాపాడుకోవాలి. శ్రేష్టమైనవే మనము నింపుకోవాలి, వ్యర్థమైన వాటికి మనము దూరముగా ఉండాలి. దావీదు అరణ్యములో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఒకవైపు సౌలు సింహాసనం మీద ఉన్నాడు, ఒకవైపు సౌలు రాజ్య పరిపాలన చేస్తున్నాడు, ఒకవైపు సౌలుకు అధికారము ఉంది. కానీ దేవుని యొక్క దృష్టి దావీదు మీద ఉన్నది. దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు దావీదు. ఎందువలన అంటే, ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. ఆ సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనము. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతినిగా నియమించింది. ఈ మాట ఎవరంటున్నారు అంటే, ప్రవక్త అయిన సమూయేలు రాజుగా ఉన్న సౌలుతో అంటున్నాడు. ఒక ప్రవక్త ఒక రాజుతో అంటున్నాడు. ఏమని? యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. అతనిని తన జనుల మీద అధిపతినిగా నియమించును. సౌలుకు ఏమి కోరిక అంటే, నేను మరణించిన తర్వాత నా కుమారుడైన యోనాతాను రాజుగా ఉండాలి. యోనాతాను మరణించిన తర్వాత యోనాతాను కుటుంబంలో అలాగున వంశ పారంపర్యముగా వారి రాజ్య పరిపాలన చేయాలి అని సౌలు యొక్క ప్రణాళిక, సౌలు యొక్క ఆలోచన, సౌలు తనకున్న అధికారమును బట్టి దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా ప్రవర్తించుచూ వచ్చెను. కానీ ఇక్కడ సమూయేలు ఒక చక్కని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమిటి? నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనకపోతివి కనుక
ఏర్పరచుకున్నాడు. అతని పేరే దావీదు. ఈ మాట వినగానే సౌలుకు ఎలా ఉంటుంది? సౌలుకు ఆ లోపల నుండి ఆ కోపము, ఆవేశము, ఆక్రోశము, కానీ వాటన్నిటినీ సమూయేలు ఎదుట కంట్రోలు చేసుకున్నాడు. అమ్మా, మన జీవితంలో మనము దేవునికి ఇష్టమైన వారంగా ఉండాలి అంటే మన మనసు మనకిష్టమైన రీతిలో ఉండకూడదు. మన మనస్సు మనకిష్టమైన రీతిలో ఉండకూడదు. మన మనస్సు దేవుని చిత్తానుసారముగా ఉండాలి. మన మనస్సు దేవుని మాటకు లోబడే విధముగా ఉండాలి. మన మనస్సు దేవుడు చెప్పిన ప్రకారముగా జరిగించే విధముగా ఉండాలి. మన మనస్సులో మనకిష్టమైనవి, మనకిష్టమైన ఆలోచనలు, మనకిష్టమైన తలంపులు, వాటన్నిటినీ మనము ప్రక్కన పెట్టాలి. దేవుని చిత్తానుసారమైన మనస్సును మనం కలిగి ఉంటే మన జీవితము క్షేమముగా ఉంటుంది, మన కుటుంబము క్షేమముగా ఉంటుంది, మనము ఆనందముగా ఉంటాము, మన కుటుంబము ఆనందముగా ఉంటుంది. మనమున్న బాల్యములో, మనమున్న వాడలో, మనమున్న సంఘములో మనము దీవెనకరముగా ఉంటాము, దేవునికి మహిమకరముగా ఉంటాము. అలాగైతే దేవునికి ఇష్టానుసారుడైన దావీదు అతని జీవితంలో 2 ప్రాముఖ్యమైన గుణాలు. ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. రెండవది, దేవుని చిత్తానుసారమైన మనస్సును కలిగిన వాడు. దేవుడు ఈ తలంపులు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.